నితీష్ కుమార్ మంత్రివర్గంలో మైనార్టీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఖుర్షీద్ అలియాస్ ఫిరోజ్ అహ్మద్ జై శ్రీరామ్ అని నినాదించడంతో వివాదానికి దారితీసింది. అసెంబ్లీలో నితీష్ విశ్వాస పరీక్ష నెగ్గాక ఖుర్షీద్ ఈ నినాదాలు చేశారు. దీనిపై ముస్లిం మత పెద్దలు, విపక్షాల్లోని ముస్లిం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ ముస్లిం మత పెద్ద ఖుర్షీద్ పై ఫత్వా జారీ చేశారు. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన బీహార్ మంత్రి జేడీయూ నేత ఖుర్షీద్ చిక్కుల్లో పడ్డారు. జై శ్రీరామ్ అనే నినాదాలు చేయటం తీవ్ర దుమారం రేపుతోంది. నేను రామ్ రహీములిద్దరినీ ఆరాధిస్తాను, బీహారీలకు మేలు జరుగుతుంది అంటే జై శ్రీరామ్ అని నినదించేందుకు నేను సంకోచించను అని ఖుర్షీద్ స్పష్టం చేశారు. చేతికి కట్టుకున్న హిందువుల పవిత్రమైన ధారాన్ని ప్రదర్శించారు. మంత్రి ముస్లిం సమాజాన్ని అవమానించారని, అతను ఇస్లాంలో ఉండేందుకు అనర్హుడని ముస్లిం మత పెద్దలు మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం ఖుర్షీద్ ఎంతకైనా దిగజారుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ముస్లిం మత పెద్ద ఏకంగా ఫత్వా జారీ చేశారు. ఈ తప్పిదం చేసినందుకు ఆయన పెళ్లిని రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ వివాదం చినికి గాలివానగా మారింది. దీంతో సీఎం నితీష్ జోక్యం చేసుకున్నారు. ఆయన సూచనతో మంత్రి ఖుర్షీద్ క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయొద్దన్న సీఎం సూచన మేరకు క్షమాపణలు చెప్తున్నట్టు తెలిపారు. ఆర్జేడీతో తెగదింపులు చేసుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీష్ వివాదాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆర్జేడీ, కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ సమయంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఖుర్షీద్పై నితీష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నోరు జారి వివాదాలు కొని తెచ్చుకోవద్దని మంత్రివర్గ సహచరులకు సూచించారు నితీష్.